అధికారంలో ఉన్న ఇక్కడి పార్టీ ప్రభుత్వం వలస వచ్చిన వాళ్ళు కావచ్చు, వాళ్ళ కార్పొరేటర్లు కావచ్చు, ఓట్లు వేయద్దని చెప్పి నిర్ణయించుకోవడం అంటే అర్థం ఏంటంటే భారతీయ జనతా పార్టీని ఎదగనీయద్దు, గెలవనీయద్దు అనేటువంటి మూల సూత్రం బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది, కాంగ్రెస్ పార్టీకి ఉన్నది, ఎంఐఎం పార్టీ కూడా ఉన్నది. మీకు తెలుసు, హైదరాబాద్ ప్రజానీకానికి స్పష్టంగా తెలుసు, ఈ ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంటే వాళ్ళతో అంటకాగుతుంది, బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉంటే వాళ్ళతో అంటకాగుతుంది. నేను స్వయంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు చూసేది, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు చెప్పిన దానికంటే కూడా అసదుద్దీన్ ఓవైసీ గారు చెప్పిన పనికి ఎక్కువ విలువ ఉంటుందని చెప్పి చర్చలు జరిగేది. ఎక్కడ పనులు కావాలంటే దరుసలాం పోవాలి, అక్కడ వాళ్ళకి దరఖాస్తు ఇచ్చుకోవాలనేటువంటి చర్చ జరిగేది. వీళ్ళు ఏం సీక్రెట్ లేదు. ఒకటైతేనేమో తేలిపోయింది, కాంగ్రెస్ పార్టీ తన నైజమేందో దేశవ్యాప్తంగా బట్టబలైపోయింది. టీఆర్ఎస్ పార్టీ కూడా అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు తేలిపోయింది. దాన్ని కొనసాగింపే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మీరు ఓట్లు వేయొద్దు అని చెప్పి విప్పించేటువంటి నీచమైనటువంటి అప్రజాస్వామికమైన పద్ధతికి ఒడిగట్టింది బీఆర్ఎస్ పార్టీ.